వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను హోంమంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించిన బహుజన సమాజ్ పార్టీ నాయకులు. క్వారీ గోతులు పూడ్చాలని కలెక్టర్కు వినతి పత్రం. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. వర్రే కొండబాబు. ఆహ్లాదంగా ఉన్న ఎగ్జిబిషన్ ని సందర్శించాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది బీజేపీ నినాదం. మీడియా సమావేశంలో ఎంపీ పురంధరేశ్వరి వ్యాఖ్యలు. కాంగ్రెస్ మాదిరిగా రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకోకుండా రాజ్యాంగానికి శిరసు వంచి ముందుకు వెళ్తున్న పార్టీ బీజేపీ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పుడూ ఉల్లంఘించలేదన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కారణంగానే తాను ప్రధాని అయ్యాయని స్వయంగా నరేంద్ర మోదీ చెప్పారని ఆమె గుర్తు చేశారు. స్థానిక జయన్ రోడ్డు ఎస్వీ ఫంక్షన్ హాల్ పక్కన గల తన నివాసంలో ఎంపీ పురంధరేశ్వరి మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీనని ఆమె చెప్పారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని ఆమె గుర్తు చేస్తూ ఇది పూర్తి నిరాధారమైనది అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను మా నాయకుడని కాంగ్రెస్ అనేక సార్లు చెప్పుకుందని, అయితే అంబేద్కర్ ని కాంగ్రెస్ లో 2 సార్లు ఎన్నికలలో ఘోరాతి ఘోరంగా ఓడించి పార్లమెంట్లో అడుగు పెట్టనివ్వలేదని ఆమె పేర్కొన్నారు. చివరకు భారతరత్న కూడా ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. వాజ్పేయి హయాంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు భారతరత్న పురస్కారం ఇచ్చిన ఘనత బీజేపీదేనని ఆమె గుర్తు చేశారు. ప్రజలందరికీ కూడా తెలియజేసేటువంటి విషయం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమితంగా గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, నేను ఈ స్థాయికి ఎదగగలిగాను అని అంటే అది బాబాసాహెబ్ చేయడం జరిగింది. వాళ్ళు మనం చూసినట్లయితే రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఏ ఒక్క పార్టీకో ఒక్క వ్యక్తికో లేదు. పార్లమెంట్లో అందరూ ఒప్పుకున్న తర్వాతే ఏదైనా అమెండ్మెంట్స్ చేయాలన్నా ఏదైనా కానీ మనం చేసుకోవచ్చు. నిజంగా చూడాలంటే రాజ్యాంగానికి 106 అమెండ్మెంట్స్ జరిగాయి, అంటే మార్పులు చేర్పులు జరిగాయి. చాలా వరకు కూడా యూపీఏ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే అనేక సందర్భాలు దగ్గర 90 పైచిలుకు సార్లు వారు అధికారంలో ఉన్నప్పుడే రాజ్యాంగానికి మార్పులు చేయటం జరిగింది. వారు చేసినటువంటి మార్పులు కనుక మనం చూసినట్లయితే ఎమర్జెన్సీని ప్రవేశపెట్టడానికి, లేదా ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి, ఆ రకమైనటువంటి అంశాలు తీసుకుని, అంటే స్వలాభం ఉన్నది అని అనుకుంటేనే రాజ్యాంగ సవరణ చేయటం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నన్ని పర్యాయాలు ఏవైతే అమెండ్మెంట్స్ జరిగాయో వాటి మీద కనుక ఒక్కసారి మనం దృష్టి కేంద్రీకరించినట్లయితే బీసీ కమిషన్కి నిన్న మొన్నటి వరకు రాజ్యాంగ హోదా లేదు, కానీ ఇవాళ దానికి కాన్స్టిట్యూషనల్ లీగాలిటీ ఇవాళ ఎన్డీఏ కూటమి కల్పించింది. అదేవిధంగా నిన్న మొన్న ప్రవేశపెట్టినటువంటి నారీ శక్తి వందన్ అధినియం, అంటే 33% రిజర్వేషన్లు మహిళలకి కల్పిస్తూ ఏదైతే ఉందో అమెండ్మెంట్స్ చేయటం జరిగింది. కనుక భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏవైతే అమెండ్మెంట్స్ చేసిందో అది దేశంలో ఉన్నటువంటి పౌరులకి, అదే లండన్ వీధులు భవంతుల సెట్టింగ్స్ తో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన రాయల్ ఎగ్జిబిషన్ ని అందరూ సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్డులోని గెయిల్ ఆఫీస్ పక్కన విశాలమైన ప్రాంగణంలో వెంకటేశ్వర రెడ్డి, దుర్గా ప్రసాద్ ఏర్పాటు చేసిన రాయల్ ఎగ్జిబిషన్ ని ఎమ్మెల్యే వాసు సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన అభినందిస్తూ లండన్ వీధులు ఎలా ఉంటాయో ఇక్కడ తీర్చిదిద్దటం, లండన్ సిటీని తలపించే మంచి సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేయడం బాగుందని అన్నారు. గతంలో
మైదానంలో ఎగ్జిబిషన్ నిర్వహించాలంటే షరతులు ఉండేవని, వాళ్లకు సంబంధించి పాటలు మాత్రమే వేయాలన్న నిబంధనలు ఉండేవని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొంటూ, అయితే ఇప్పుడు ఎలాంటి షరతులు ఉండవని, స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చని ఆయన భరోసా ఇచ్చారు. ఎవరైనా వచ్చి వ్యాపారాలు చేసుకుని వెళ్లవచ్చన్నారు. నిబంధనలు వంటివి అధికారులే చూసుకుంటారని, తమ జోక్యం ఏమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. తొలుత నిర్వాహకులు దుర్గాప్రసాద్, వెంకటేశ్వర రెడ్డి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వెంట ఎల్లా ప్రదీప్ తదితరులు ఉన్నారు. రాజమహేంద్రవరంలో అతిపెద్ద భారీ సెట్టింగ్తో రాయల్ ట్రేడ్ ఫేర్ లండన్ సిటీ ఎగ్జిబిషన్ సోదరులు సత్యబాబు గారు, దుర్గాప్రసాద్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఇరువురు కలిపి చాలా భారీ స్థాయి సెటప్ తోటి ఎగ్జిబిషన్ ఈరోజు ప్రారంభించుకోవడానికి ముహూర్తం పెట్టుకోవడం, దాన్ని నగర శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షులుగా ప్రదీప్ గారు, అలాగే దుర్గాప్రసాద్ గారి యొక్క కుటుంబ సభ్యులు, స్నేహితులు, రెడ్డి గారి యొక్క శ్రేయభిలాషులు అందరూ కూడా రావడం జరిగింది. నేను ఎన్నో ఎగ్జిబిషన్లు చూశాను, కానీ ఇంత పెద్ద భారీ సెటప్ అయితే నేను ఎప్పుడు చూడలే. తప్పకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా దీనికి రండి, ఎగ్జిబిషన్కి రండి, సందర్శించండి. విదేశాల్లో ఎలాగైతే రోడ్లు ఇవన్నీ ఉంటాయో దాన్ని తలపించే విధంగా ఇక్కడ సెటప్ వేయడం, అలాగే లండన్ బ్రిడ్జ్ని కూడా తలపించే విధంగా చాలా భారీ సెటప్ వేయడం కూడా జరిగింది. దాని మించి నేను నడుచుకుంటూ వచ్చాను. చాలా బాగుంది, చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. సేఫ్టీ పరంగా కూడా అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. అలాగే ఏ విధమైన ఎగ్జిబిషన్స్కి రాజమహేంద్రవరంలో షరతులు లేవు. రాజకీయ పార్టీ నాయకులు సాంగ్లు వేయాల్సిన అవసరమూ లేదు. గతంలో చూసాం 5 సంవత్సరాలు ఏదైనా రాజమండ్రిలో ఎగ్జిబిషన్ ఓపెన్ అవ్వాలి అని అంటే షరతులు, దాంట్లో ఫస్ట్ కండిషన్ ఆ ప్రజాప్రతినిధులు సాంగ్లే. 1924 నుండి క్రూసిబుల్ పరిశ్రమను ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు నడుపుతూ ఇప్పుడు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు సిద్ధమయ్యామని ఆల్ ఇండియా గ్రాఫైట్ అండ్ క్రూసిబుల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మజ్జి అనంతరెడ్డి సాంబమూర్తి తెలిపారు. స్థానిక తాడితోటలో ఉన్న అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 3 రోజుల పాటు శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 25న గణపతి హోమం, 26న మోరంపూడిలో క్రూసిబుల్ పరిశ్రమలు ఉన్న ప్రాంతాలకి క్రూసిబుల్ చౌరస్తాగా నామకరణం చేసి అక్కడ నుంచి ర్యాలీ చేస్తామన్నారు. 27వ తేదీన మంజీరా కన్వెన్షన్ సెంటర్లో 1000 మందితో భారీ సభ జరుగుతుందని రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరింట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల రామకృష్ణ హాజరవుతారని తెలిపారు. ప్రస్తుతం 40 మంది మాత్రమే క్రూసిబుల్ వ్యాపారాలు చేస్తున్నారని, తమిళనాడు నుండి ఏడాదికి 600 టన్నుల ముడిసరుకు ఇప్పించడంతో పాటు ఒక సాంకేతిక సలహాదారుని ప్రభుత్వం నియమించాలని కోరారు. పరిశ్రమలపై ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది ఆధారపడి జీవిస్తున్నారని, స్థలాలు కేటాయించడంతో పాటు 18% ఉన్న జీఎస్టీని 12% తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. తమకు ప్రభుత్వం చేయూతనందిస్తే మరొక 100 సంవత్సరాల పాటు గ్రాఫైట్ క్రూసిబుల్ ఇండస్ట్రీని ముందుకు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి సహాయం పొందలేదని, ఎప్పుడైనా తమ పరిశ్రమల అభివృద్ధి ఇదోతకంగా సహాయం సహకారాలు అందించాలని వేడుకున్నారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షుడు కొల్లి అప్పారావు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మాకు సహకరించినటువంటి అన్ని పేపర్లకు కూడా మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు అనంతరెడ్డి, ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆల్ ఇండియా గ్రాఫైట్ క్రూసిబుల్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈ ఇండస్ట్రీ 1924లో ప్రారంభమైందండి. కుమారస్వామి గారు అన్న ఆయన దీన్ని ప్రారంభించారు. అప్పుడు చాలా కష్టపడి అయినా ఈ మూసల పరిశ్రమని తీసుకురావడం జరిగిందండి. ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ 40 ఉన్నాయండి. ఈ 40 ఇండస్ట్రీస్ కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. రా మెటీరియల్ ఆర్థికంగా కానీ మాకు సరైనటువంటి ఇండస్ట్రీస్ లేవు. చిన్న పాకల్లోని అక్కడ అద్దెలు అక్కడక్కడ తెచ్చుకొని కొన్ని అద్దెలకు తెచ్చుకొని అద్దెల్లో
టెండర్. ఆ టెండర్ కూడా గతంలో ఎలా ఉందంటే సీక్రెట్ టెండర్. మీరు ఎక్కువ హైయెస్ట్ చేసినప్పుడు 10 రూపాయలు మీకే ఇచ్చేవాడు. అలా వచ్చేది టెండర్. మేమేం చేసేవాళ్ళు, అది మా అవసరం నిమిత్తం మేము ఎక్కువ కోట్ చేసేవాళ్ళు. కన్జ్యూమర్స్ కన్నా ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళకన్నా మాకు అవసరం కాబట్టి ఇన్కేస్ టెండర్ మాకు రాకపోతే ఎంత ఎక్కువ పెట్టుకోవాలో కూడా మాకు తెలిసేది కాదు. అందుకని మేమే కేజీకి ₹1, ₹2 అయితే అయిందిలే అని ఎక్కువ పెట్టుకునేవాడు. ఈవేళ అదేం కాదు, తక్కువ టెండర్ పాల్గొన్నా ఎక్కువ టెండర్ వచ్చిన వాడు గ్యారంటీ అని ఏం లేదు. మళ్ళీ ఓపెన్ టెండర్, రోడ్డు మీద ఆలం పాటేసినట్టే. ఈ టెండర్లో ఎవరైతే ఉన్నారో 4-5 వాళ్ళు ఓపెన్ టెండర్, రోడ్డు మీద ఆలం పాటేసినట్టే. నేను ఎంతవరకు వెళ్ళగలం అలాగా? నమస్కారం అండి. ది ఆల్ ఇండియా గ్రాఫైట్ క్రూసిబుల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సెక్రటరీ. నా పేరు సాంబమూర్తి. 100 సంవత్సరాల ప్రస్థానంలో ఈ భారతదేశానికే ఆర్థికంగా మూల స్తంభంగా నిలిచినటువంటి మూసల పరిశ్రమ, అలాగే ఈ సెంటినరీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నామంటే ఈ శుభ సందర్భంగా మీకు తెలియపరిచేది ఈ 100 సంవత్సరాలు అనేకమైన సాధక బాధకులు ఉండి ఇంకా సజీవంగా ఇండస్ట్రీ ఉందంటే అందరూ యాజమాన్యం కానీ దీనికి ఉన్న పూర్వీకులు కానీ ఒకే తాటి మీదకి వచ్చి ఇండస్ట్రీని అనేక రంగాల్లో ముందుకు తీసుకొచ్చారు. దీని రిలేటెడ్ ఏదైతే ఉందో జాడీలు అవ్వచ్చు, వేరే రిలేటెడ్ పరిశ్రమలు, ఫైర్ బ్రిక్ ఇండస్ట్రీ అవ్వచ్చు, అల్యూమినియం అవ్వచ్చు, అన్నీ కూడా కుంటుపడుతూనే సాగాయి. దీనికి కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. అయినప్పటికీ కూడా పోటీ రంగం గాల్లో గెలిచిన మాజీ ఎంపీ మార్గాని భరత్ గాలి నాయకుడిగానే మిగిలిపోయారని, అతను ఇంకా కార్పొరేటర్గా కూడా గెలవడని టీడీపీ నాయకులు విమర్శించారు. ఇసుక విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఇంకా ఇసుక జోలికి ఎమ్మెల్యేలు ఎలా వెళ్తారని, అలాంటప్పుడు ఇసుకలో ముడుపులు అంటూ వైసీపీ సీనియర్ నాయకులు లేని ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు మాట్లాడారు. అందరికీ నమస్కారం. మన గాలి ఎంపీ గారికి ఒక సవాల్ ఇచ్చాను ఒక వారం రోజుల క్రితం. నాతో పోటీకి రెడీయా నువ్వు అని. మరి ఆయన స్వీకరిస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ నేనైతే రెడీగానే ఉన్నాను. దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా అవసరం లేదు. 2000 బ్యాలెట్ పేపర్లతో నువ్వు నేను మన 23వ వార్డులోకి వెళ్దాం. అప్పుడు అర్థమైపోద్ది నీ పరిస్థితి ఏంటో. అలాగే డేట్ నువ్వు నిర్ణయించినా పర్లేదు, లేకపోతే ఎప్పుడు నువ్వు చెప్పినా పర్లేదు, లేకపోతే మేము చెప్పమన్నా మేము రెడీగానే ఉన్నాం. మాట్లాడితే ఇసుక కొండలు అంటావు, బ్రాందీ షాపులు అంటావు. ఒక 7 లారీలు కలెక్టర్ గారు సీజ్ చేసి ఉన్నారు. ఇంచుమించు దానికి ₹1,00,000 ₹1,00,000 దానికి ఫైన్ కింద వేసి మన కలెక్టర్ గారు వ్యత్యాసం చూపకుండా ₹1,00,000 దాని మీద ఫైన్ వేశారు. అది ఎవరికో నువ్వు ముందర కనుక్కో. అలాగే అన్నీ తెలుసుండి దొంగవై నువ్వుండి అందరినీ దొంగ అని అంటావు. నిన్న ఇక్కడే వైసీపీకి సంబంధించిన పెద్దలు వాసంశెట్టి గంగాధరం, అలాగే నక్క శ్రీనాగేష్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారిని చర్చా వేదిక రమ్మని చెప్పేసి అని అడుగుతున్నారు. మేము గవర్నమెంట్ ఫామ్ చేసి 8 నెలలు అయింది. మీరు ఏం చేశారో, మీరు ఇంత దారుణానికి ఒడిగట్టారో ప్రజలందరూ అబ్జర్వ్ చేసే మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి 74,000 మెజార్టీని కట్టబెట్టారు రాజమండ్రి వాసులు. మీరు ఇంకా మరి ఏమనుకుంటున్నారో ఏంటో మాకు అర్థం కావట్లేదు, కానీ ప్రజలకు తెలుసు మీరేంటో. మీరు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండరు. ఆదిరెడ్డి కుటుంబం కానీ ఆదిరెడ్డి కుటుంబంతో ఉన్నటువంటి మేము కానీ ప్రజలకు ఇప్పుడు కూడా అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట నష్టాలని చూస్తూ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే
మా ఆదిరెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి మనుషుల ప్రాణాలు తీస్తున్న ప్రమాదకర క్వారీ గోతులను వెంటనే పూడ్చాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ గోతులు పూడ్చాలని 2011 తాను హైకోర్టులో పిల్ వేసి పోరాటం చేస్తున్నానని, కోర్టు ఆదేశాలను మైన్స్ అధికారులు, క్వారీ యజమానులు బేఖాతరు చేస్తున్నారని విమర్శించారు. ప్రమాదకరంగా మారిన సున్నంబట్టి లేఅవుట్ రోడ్డులోని క్వారీ గోతుల్లో మనుషులు పడి చనిపోకుండా తక్షణం రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి క్వారీ ప్రాంతంలో ప్రమాదకరంగా మారిన క్వారీ గోతుల్లో పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 70 అడుగుల లోతు ఉన్న ఈ గోతుల్లో 120 అడుగుల ఎత్తున నీరు చేరిందని, ముఖ్యంగా సున్నంబట్టి లేఅవుట్ రోడ్డులోని క్వారీ గోతులు మరింత ప్రమాదకరంగా మారాయని, ఈ రోడ్డు ఇరుకుగా ఉండటం వల్ల రాత్రిపూట వాహనాలపై వెళ్లేవారు ఈ గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారని కలెక్టర్ దృష్టికి వెళ్ళగా ఆమె సానుకూలంగా స్పందించారని కొండబాబు తెలిపారు. ఏడాది క్రితం ఒక వ్యక్తి ఇలాగే క్వారీ గోతుల్లో పడితే కొన ఊపిరితో ఉన్న అతడిని స్థానికులు కాపాడి బయటకు తీశారు. ఇటీవలే ఆ గోతుల్లో పడి చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహం బయటపడింది. ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవలసిన ఆయన ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం తండికొంట గ్రామానికి వెళ్లే కంబాల శ్రీనివాసరావు సీఎంబీ లేఅవుట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చాయని, కనుక తనతో ప్రయాణం చేస్తామని తెలిపారు. ఎంతో మంది ప్రజలకు సహకారాలు చేస్తూ ఎక్కువగా దళితులకు ఎంతగానో ఆదుకున్నారని, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని దళితులు కొంతమంది టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. కంబాల శ్రీనివాసరావు దళితులతో మాట్లాడుతూ ఎప్పుడు మీకు ఎలాంటి ఆపదలు వచ్చినా నేరుగా నాతో చెప్పవచ్చని, నేను మీ వాడినని అన్నారు. ఆధ్వర్యంలో బీజేపీ నాయకత్వంలోని ప్రజెంట్ వరకు ఇప్పటి వరకు కూడానే మండల మహిళా అధ్యక్షురాలండి పార్టీకి రాజీనామా చేసి, అంతేకాకుండా 25 సంవత్సరాల క్రితం నుంచే కాంగ్రెస్లోనే ముందుగా చేరడం జరిగింది. ఆ పార్టీ మీద అభిమానంతో జాయిన్ అయ్యి అదే పార్టీలోనే 20 సంవత్సరాలు ఉన్నాం. ఉండి అన్ని పార్టీకి కావాల్సిన సేవలన్నీ చాలా మనస్ఫూర్తిగా చేసేవాళ్ళం. ఎవరు కొత్తగా వచ్చినా ఎవరు వెళ్ళినా. జై శ్రీరామ్. నా పేరు ఉంగరాల ఆదివిష్ణు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపేరంపాలెం గ్రామం. నేను గత 14 సంవత్సరాలుగా, అంటే 2011 మార్చి 12వ తేదీన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందో అదే జగ్గంపేట పట్టణంలో జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మేము ఆ రోజున పార్టీలో చేరి గత 14 సంవత్సరాలుగా 3 సార్వత్రిక ఎన్నికలు జరిగాయండి. జగ్గంపేట నియోజకవర్గంలో 3 సార్లు కూడా 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్. మారుమూల గ్రామాల్లో ఉంటూ ప్రజలకు ప్రాథమిక వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యులను హెల్త్ ప్రొవైడర్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని భీమవరం ఆర్ఎంపీ అండ్ పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు మల్లువలస మణికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భీమవరం పట్టణంలోని ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులకు వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎం మణికుమార్ మాట్లాడుతూ ప్రాథమిక వైద్యులకు సంబంధించి గతంలో ప్రభుత్వం విడుదల చేసిన 429, 465 జీవోలను సమీక్షించి తమకు హెల్త్ ప్రొవైడర్లుగా, పారామెడికల్గా గుర్తింపు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 50,000 మంది పీఎంపీల సమస్యలను, డిమాండ్లను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ల దృష్టికి రాష్ట్ర నాయకులు తీసుకువెళ్లడం జరిగిందన్నారు. గ్రామీణ వైద్యులందరూ ఆయా గ్రామాల్లో ప్రాథమిక వైద్యం మాత్రమే అందించి ఏదైనా సమస్య వచ్చినా అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్యుల వద్దకు రోగులను తీసుకువెళ్లాలని మణికుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఉండపల్లి రాంబాబు, గౌరవ స్పీకర్ పేరుచెర్ల అచ్యుతరామరాజు, ఉపాధ్యక్షులు తోట శంకర్రావు, పంచదార సూరిబాబు, కోశాధికారి మోగంటి వెంకట సూర్యప్రసాద్, సహాయ కార్యదర్శులు పులకండ శివరామకృష్ణ, దొంగ బాలరాజు, బొక్క బాలాజీ, పీఎంపీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గ్రామీణ వైద్యుల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 429, 465 జీవోలను అమలు చేసి ఆర్ఎంపీ, పిఎంపీ గ్రామీణ వైద్యులను పారామెడికల్గా, హెల్త్ ప్రొవైడర్లుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది ఆర్ఎంపీ, పిఎంపీల గ్రామీణ వైద్యుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి దృష్టికి మా రాష్ట్ర నాయకులు తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా మారుమూల ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం చేస్తున్న గ్రామీణ వైద్యులను హెల్త్ ప్రొవైడర్లుగా గుర్తించాలని భీమవరం ఆర్ఎంపీ అండ్ పిఎంపీ అసోసియేషన్ తరఫున కోరుచున్నాం.
భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా భారత పార్లమెంట్లో మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షాని కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల ఆదేశాల అనుసారం మంగళవారం నాడు ఉదయం 11 గంటలకు బొమ్మూరు నుండి వేమగిరి వెళ్లే రోడ్డులో హార్లిక్స్ ఫ్యాక్టరీ గేటు ఎదురుగా గల తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కి కేంద్ర మంత్రి అమిత్ షా కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని కోరుతూ కలెక్టర్కి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముహతా సరదా, తండాల కొండరాజు, కాకర్ల శ్రీహరిబాబు, కారంకి వెంకటేశ్వరరావు, ఎండి ఫషీ ఉల్లా బేగ్, మేడవరపు భద్రందుర, డాక్టర్ వడియార్, డాక్టర్ శ్రీనివాస్, అబ్దుల్లా షరీఫ్, పట్నాల శ్రీనివాస్, చిన్న మురళీకృష్ణ, శాఖ పుల్లారావు, పాలకుర్తి చౌదరి మరియు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కోఆర్డినేటర్లు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చాలా అవమానించే విధంగా మాట్లాడటం జరిగింది. ఆయన బయట ఎక్కడో మీటింగ్లో మాట్లాడలేదు, స్వయాన ఒక పార్లమెంట్లో హోమ్ మినిస్టర్ అయ్యుండి పార్లమెంట్లో ఆ రకంగా మాట్లాడటం అనేది చాలా బాధకరం. ఎందుకంటే అంబేద్కర్ గారి పేరు తలుచుకుంటే ఏమొస్తుంది, మీకు రామకృష్ణ అనుకోండి స్వర్గంలో మీకు ప్లేస్ వస్తుంది అని చెప్పి అనుమానకరంగా. అంబేద్కర్ అనే ఆయన ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత. ఈ భారతదేశంలో చాలామంది రకరకాల దేవుళ్ళు కొలుస్తారు. కొందరు కృష్ణుడు కొలుస్తారు, కొందరు రాముడు కొలుస్తారు, కొందరు అల్లాని కొలుస్తారు, కొందరు యేసుప్రభుని కొలుస్తారు. అందరూ రకరకాల దేవుళ్ళు కొలుస్తారు, కానీ అందరూ కొలిసే ఏకైక దేవుడు ఎవరంటే అంబేద్కర్. ఎవరింట్లో వాళ్ళు కొలిసే దేవుడు వాళ్ళ మతానికి సంబంధించో కులానికి సంబంధించో దేవుడు ఉండొచ్చు, కానీ అంబేద్కర్ గారి యొక్క ఫోటో భారతదేశంలో ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది. ప్రతి వాళ్ళ ఇంట్లోనూ కూడా ఆయన యొక్క ఫోటో ఉంటుంది. ఈవేళ అటువంటి అంబేద్కర్ గారిని మరి చాలా సులగనగా ఎందుకు అస్తమాన ఆడపేరు తెలుసుకుంటారని చెప్పి అవమానకరంగా మాట్లాడాడు. ఆయన్ని ఈ బర్తరఫ్ చేయాలని, కేంద్ర మంత్రివర్గాన్ని నుంచి బర్తరఫ్ చేయాలని ఈవేళ జిల్లా కలెక్టర్ గారికి మరి రాష్ట్రపతి గారికి పంపించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి ఒక గంట క్రితం వెళ్ళి ఒక మెమరాండం సమర్పించడం జరిగింది. స్వయంగా మేము అందరూ కూడా వెళ్ళాం, మొత్తం అందరూ కూడా వెళ్ళి కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపించమని చెప్పి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో మొత్తం ఇక్కడ వచ్చిన అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే కొంతమంది వ్యక్తులు నిన్న అంబేద్కర్ విగ్రహం భారత రాజ్యాంగ నిర్మాత పరమ పూజ్యులైన బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంట్లో అవమానకరంగా కించపరిచిన కేంద్ర మంత్రి అమిత్ షాను హోంమంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి పిలుపు మేరకు దేశంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాల వద్ద ఆందోళన నిర్వహించాలని ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ చిత్రసీమ మాట్లాడుతూ భారతదేశానికి రాజకీయ స్వతంత్రం సిద్ధించిన తరువాత భారత సమాజంలో నెలకొన్న ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలను రూపుమాపే లక్ష్యంతో స్వేచ్ఛ, సమానత్వం, సోదరాభావంతో భారత జాతి ప్రజలందరినీ సమైక్యపథంలో నడిపించే భారత రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగిందన్నారు. ప్రపంచ దేశాలలో ఉన్నతమైన రాజ్యాంగంగా కొనియాడబడుతున్న భారత రాజ్యాంగాన్ని నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని బాలాసాహెబ్ అంబేద్కర్ కు విడివిడిగా చూపటం సాధ్యం కాదని పేర్కొన్నారు. రాజ్యాంగం ఉల్లంఘన, పార్లమెంట్ ప్రజాస్వామిక ప్రక్రియలకు విఘాతం కలిగించిన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన విషయాలను పునశ్చరణ చేసుకోవటం అనివార్యం అని తెలిపారు. బీఎస్పీ జాతీయ పార్టీ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి బేన్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలకి మాయావతి గారు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకుని ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైనటువంటి రాజమండ్రి పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు, అసెంబ్లీ కమిటీలు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా మరి మాయావతి గారి పిలుపుని అందుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కోసం ఇచ్చేసిన మీ అందరికీ కూడా జై భీములు తెలియజేస్తున్నాను. మరి ఇటీవల బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం కంప్లీట్ అయ్యి
అమల్లోకి వచ్చి 25 సంవత్సరాలైన సందర్భంగా 75 సంవత్సరాలైన సందర్భంగా పార్లమెంట్ లో ప్రత్యేక సెషన్ జరిగినప్పుడు మరి కేంద్ర హోంమంత్రి ఎవరైతే అమిత్ షా ఉన్నారో మరి ఈయన రాజ్యాంగానికి సంబంధించిన దాని మీద సదస్సు జరుగుతున్నప్పుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆయన యొక్క పేరుని దేశ ప్రజలంతా కూడా మరి నిరంతరం స్మరించడాన్ని ఓర్వలేక ఆయన మీద అక్కసుతో మరి రాజ్యసభలో ఒక కేంద్ర హోంమంత్రి అయి ఉండి అంబేద్కర్ 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 అని అంటారు అస్తమానం. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ పేరుని తెలుసుకునే దానికంటే ఏ దేవుడి పేరు అన్నా తెలుసుకుంటే 7 జన్మలకు సరిపడగా మీకు అందరికీ స్వర్గం వస్తుందని చెప్పి మరి భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించేలాగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇది చాలా తీవ్రంగా మరి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది మానవ హక్కులు పొందుతున్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతని మరి ఆయన్ని అభిమానిస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజలను అవమానించడమే లెక్క. మరి ఈ విషయం మీద మరి బెహన్ కుమారి మాయావతి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ట్వీట్ల ద్వారా చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా నువ్వు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మాయావతి గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ నందు ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజుల పాటు రక్తదాన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాజమండ్రి సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ వారి సహకారంతో 300 మందికి పైగా ఉచితంగా బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ చేశారు. పలువురు యువకులు, స్థానికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా గారా అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల్లో రక్తదానం పట్ల నెలకొన్న అపోహల్ని తొలగించి ఆరోగ్యంగా ఉన్న అందరినీ రక్తదాతలుగా మార్చాలి అనే లక్ష్యంతో అన్ని ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ శిబిరాల ద్వారా చాలా మంది స్ఫూర్తి పొంది నూతనంగా రక్తదానం చేస్తున్నారని తెలిపి రక్తదాతలకు సర్టిఫికేట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గారా శ్రీవిద్య, సుధాకర్, గారా శేఖర్, సుధీర్, అశోక్, సంజీవని బ్లడ్ బ్యాంక్ మేనేజర్ ప్రకాష్, సిబ్బంది భావన, నాని, రాజమండ్రి హ్యూమన్ రైట్స్ టీం అభిషేక్, అహ్మద్, సిరాజ్, బిందు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గారా అజయ్ కుమార్, మన బాధ్యత ఫౌండేషన్. ఈ ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 3 రోజులు కూడా మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ నందు రక్తదాన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సంజీవని బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఉచితంగా ఇక్కడున్న అందరికీ కూడా గ్రూపింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా అందరూ కూడా తమ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పలువురు యువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నార్మల్గా ఎవరైనా సరే బ్లడ్ ఇవ్వడానికి బ్లడ్ బ్యాంక్కి రమ్మంటే కొంచెం భయపడతారు. వాళ్ళలో భయం పోగొట్టే విధంగా ఇక్కడ ఇలా రోడ్డు పక్కన క్యాంపులు అది ఏర్పాటు చేసినట్లయితే సాటి మనిషిని చూసి ఏం కాలేదు కదా, ఇది చాలా సింపుల్ అని చెప్పి మిగతా వాళ్ళు కూడా వస్తారు. అందువల్ల మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో విరివిగా ఈ యొక్క రక్తదాన అవగాహన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్లయితే ఇప్పుడు నెలకొన్నటువంటి రక్త కొరత తగ్గి అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చని తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన రక్తదాతలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ రక్తదానం చేయండి, ప్రాణదాతలకండి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను హోంమంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించిన బహుజన సమాజ్ పార్టీ నాయకులు. క్వారీ గోతులు పూడ్చాలని కలెక్టర్కు వినతి పత్రం. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. బర్రే కొండబాబు. ఆహ్లాదంగా ఉన్న ఎగ్జిబిషన్ ని సందర్శించాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది బీజేపీ నినాదం. మీడియా సమావేశంలో ఎంపీ పురంధరేశ్వరి వ్యాఖ్యలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.
తెలియజేశారు.